మైబాద్ జిల్లా కేంద్రంలో ఎంగిలి పూల బతుకమ్మ ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మను కుటుంబ సమేతంగా ఇంటింటా వాడవాడన మహిళలు ఆడుతూ పాడుతూ బతుకమ్మ పండుగను ఘనంగా తొలి రోజు బతుకమ్మ పండుగను జరుపుకున్నారు మహిళలు. పాడ్యమి నుంచి అమావాస్య నుండి ఆశ్వేజ శుద్ధ నవమి వరకు బతుకమ్మ పండుగని తెలంగాణ ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఆడవాళ్ళందరూ చక్కగా అలంకరించుకొని అమ్మవారిని అన్ని రకాల పువ్వులతో, తంగేడు, గునుగు, తామర, అన్ని రకాల పూలతో బతుకమ్మను పేర్చి దానిపైన గౌరమ్మ నుంచి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలతో పూజించి సాయంత్రం అక్కడ దగ్గరలో దేవాలయం దగ్గరికి కానీ చెరువు దగ్గరికి కానీ వెళ్ళి అక్కడ బతుకమ్మను ఆడుకుంటారు. ఆడుకొని ఒకళ్ళకొకళ్ళు తర్వాత వాయినాలు ఇచ్చుకుంటారు. ఈ బతుకమ్మ పండుగ అనేది అందరు కలిసిమెలిసి ఆడుకోవాలి, కలిసిమెలిసి ఉండాలని. అట్లనే ఈ 9 రోజులు కూడా నవరాత్రులు జరుపుకుంటారు. మొదటి 3 రోజులు మహాకాళిగా, తర్వాత 3 రోజులు మహాలక్ష్మిగా, తర్వాత 3 రోజులు మహాసరస్వతి దేవిగా అమ్మవారిని ఆరాధిస్తారు అందరూ కూడా. ఈ ప్రకృతిలో శరన్నవరాత్రులు బాగా అత్యంత ఉత్సవంగా అందరూ జరుపుకుంటారు. అప్పుడు ఈ ప్రకృతి కూడా మనకి చాలా సహకరిస్తుంది. అమ్మవారి దయ మనందరి మీద ఉండాలని కోరుకుంటూ జై వాసవి శ్రీ మాత్రే నమః. ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడ బతుకమ్మ పండుగని వాసవి కన్యకా పరమేశ్వర దేవాలయంలో జరుపుకుంటాము. ఈరోజు ఎంగిల పూల బతుకమ్మ మొదటి రోజు అందరం కలిసి చక్కగా ఆడుకుంటూ నిర్వహించుకుంటున్నాము. అత్యంత వైభవపేతంగా ఆడబిడ్డలందరూ ఈ పండగకు వస్తారు. అందరూ కలిసిమెలిసి బాగా ఆడుకుంటాము. చక్కగా ఒకళ్ళకొకళ్ళు వాయినాలు ఇచ్చుకోవడము, అందరూ కలిసిమెలిసి ఉండాలనేది ముఖ్య ఉద్దేశం, ఈ పండగ ఉద్దేశం అది.